ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బిడ్డ, మన జీవితంలో శత్రుత్వం కలిగిన సంబంధాలు మన శక్తిని శూన్యం చేస్తాయి. మనసు భయంతో, అసూయతో నిండిపోతుంది. ఈ శత్రుత్వ భావన మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. మన నిర్ణయాలు తప్పు దిశలోకి వెళ్తాయి. సాయిబాబా చెబుతున్నది చాలా సరళమైనది. శత్రుత్వాన్ని వదిలిపెట్టు, ప్రేమతో వ్యవహరించు. ఇది అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించమన్న మాట కాదు, కానీ మనకు నచ్చిన వాళ్ళతో కూడా ద్వేషంతో కాకుండా సమాధానంగా ఉండమని చెప్పడం. ప్రేమ అనేది గొప్ప ఆయుధం. ప్రేమ ఉన్న చోట గొడవ ఉండదు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఒకరిపై ఒకరికి శత్రుత్వం వ్యవహరిస్తే అది మనలోనే కోపాన్ని, అలజడిని పెంచుతుంది. కానీ మనం ప్రేమగా మాట్లాడితే మన శత్రువు కూడా మారిపోతాడు, మనపై శుభభావన పెంచుకుంటాడు. ప్రేమతో మనం మన వాతావరణాన్ని మారుస్తాం. ఆ మార్పే మన విజయానికి మార్గం చూపుతుంది. సాయిబాబా చెబుతున్నట్లుగా ప్రేమ నిజమైన మార్గం. అది మన ఆత్మకు ప్రశాంతి, మన పనులకు విజయాన్ని తీసుకు వస్తుంది. మనము అనుకుంటున్నది విజయాన్ని అందుకోవాలంటే బలంగా ఉండాలి, ఎదుటి వాళ్ళను దెబ్బతీయాలి. కానీ నిజమైన విజయాన్ని ప్రేమతోనే పొందగలమని బాబా స్పష్టంగా చెప్పారు. ప్రేమతో ఉండే మనిషికి సహాయం చేసేవారు ఎక్కువగా ఉంటారు. శత్రుత్వం ఉన్నవాడు ఒంటరిగా మారిపోతాడు. ఆయన ప్రయాణం కష్టమవుతుంది. మనం ఎవరి మీదనైనా ద్వేషం పెంచుకుంటే అది మన ఆత్మకు భారంగా కష్టమవుతుంది. కానీ క్షమించటం అనేది చిన్నవారి లక్షణం కాదు, అది గొప్పవారి గొప్పతనాన్ని చూపిస్తుంది. అందుకే బాబా చెప్పినట్లుగా మనం మనసులో ద్వేషాన్ని తీసివేయాలి. ప్రేమను మాత్రమే అలవాటు చేసుకుంటే మన దారి సాపిగా మారిపోతుంది. మన చుట్టూ ఉన్నవారు కూడా మనతో ప్రేమగా ఉండాలంటే మనం ముందు ప్రేమగా ఉండాలి. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం మాత్రమే కాదు, ఒక ప్రాక్టికల్ మార్గం కూడా. మనం ప్రేమతో ఉంటే ఎదుటివారు కూడా ప్రేమతో ఉంటారు. ప్రేమతో వ్యవహరించడం వల్ల మన శరీరం, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. శత్రుత్వం మన జీవితంలో అడ్డంకి, ప్రేమ విజయానికి చిహ్నం. ఒక్కసారి మన ప్రేమ మార్గంలో నడవటం మొదలు పెడితే మన పనులు ఒక్కొక్కటిగా సాపేగా నడుస్తాయి. మన లోపలే ఉన్న ఆలోచనలే బయట ఫలితాలుగా మారుతాయి. ద్వేషాన్ని వదలండి. బాబా చెప్పినట్లుగా ప్రేమ మార్గంలో నడవండి. మీరు చూస్తారు చిన్న చిన్న విజయాలు ఎలా పెద్ద విజయాలుగా మారుతున్నాయో. బాబా ఆశీస్సులు ఎప్పుడూ ప్రేమమయంగా ఉంటాయి. మనం కూడా అలానే ఉండాలి. జీవితాన్ని ప్రేమతో చూడు. మన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రేమతో చూడటం మొదలుపెట్టు. ఓపిక, క్షమ, ప్రేమ, ఈ మూడు ఉంటే మీరు ఎప్పుడూ విజయవంతులు అవుతారు. బాబా సందేశం మన జీవిత మార్గదర్శకంగా చేసుకుంటే సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. చివరిగా, మీ జీవితంలో ఎవరినైనా మిమ్మల్ని బాధ పెట్టినా క్షమించండి, ప్రేమగా ఉండేయండి. అలా ఉండడం ద్వారా విజయం మీదే అవుతుంది. శత్రుత్వాన్ని వదలండి, ప్రేమతో వ్యవహరించండి. అదే బాబా నిజమైన మార్గం, విజయానికి దారి అది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం సాయిరామ్.